ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని, ఆయన పునరుద్ధానం చెందాడని, ఆయన సజీవుడయ్యాడని మరి ప్రపంచమంతా కూడా సంబరాలు వారు జరుపుకుంటూ ఉంటున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానం వలన మనకు కలిగినటువంటి లాభాలు ఏంటి, లేదా ఆయన పునరుద్ధానానికి మరి రుజువులు ఏంటి అనేటువంటి అంశము పైన మన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానము చేయబోతూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం గురించి ఈ నలుగురు సువార్తికులు రాశారు. మత్తయి రాశాడు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం గురించి, మార్కు రాశాడు, లూకా రాశాడు, అలాగే యోహాను భక్తులు కూడా. ఈ నలుగురు సువార్తికులు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి వారు రాసినటువంటి సువార్తల్లో రాయించి పెట్టారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు, లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు, అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. ఈ 4 సువార్తల్లో ఈ నలుగురు సువార్తికులు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి వారు రాయించి పెట్టారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోకముందే నేను శిలువ మీద మరణిస్తాను, 3వ దినమున తిరిగి లేస్తానని ఆయన శిష్యులతో ఉండగానే ఆయన అనేక మాటలు చెప్పినట్టుగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో మనము చూడవచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయము 22-23 వచనాలు, వారాయను చంపుదురు, 3వ దినమున ఆయన లేచినని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి అనేటువంటి మాట. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం నుండి, మత్తయి 20:17 వచనం నుండి, ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులు శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయన మరణ శిక్ష విధించి ఆయనను అపహరించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును, అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. ఇక్కడ మత్తయి సువార్తలోనే దాదాపు 3 సార్లు ఆయన బ్రతికుండగానే ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను సిలువకు అప్పగించబడతాను, తర్వాత నేను 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఆయన బ్రతికుండగానే తన మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి ఆయన ముందుగానే శిష్యులతో చెప్పినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే లూకా సువార్తలో కూడా 9వ అధ్యాయము 22వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్పినట్టుగా మనము చూస్తూ ఉంటాం. లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనము, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది వ్యక్తుల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. అలాగే లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనము, లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనము, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేమునకు వెలుచున్నాము, మనుష్య కుమారుడు గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన తన మరణ పునరుద్ధానముల గురించి, ఆయన ఏ విధంగా సిలువ వేయబడి చంపబడతాడనే విషయాలన్నీ కూడా
ఆయన బ్రతికి ఉండగానే తన శిష్యులతో అనేక మార్లు ఆయన ముందుగానే చెప్పినప్పుడు మనము చూస్తూ ఉంటున్నాం. తర్వాత పాత నిబంధన ప్రవచనాలు మనం చదువుకుంటున్నప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చదువుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం గురించి మనం అక్కడ కూడా చదువుతాం. 10వ వచనంలో అతని నెలకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తనను తానే అపరాధ పరిహార్థ బలిగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడవును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించినటువంటి ప్రవచనము. తర్వాత కీర్తనల గ్రంథం 16వ కీర్తన 9వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. కీర్తన 16 9వ వచనం. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు, కుళ్ళుపట్టనీయవు అనేటువంటి మాట. కాబట్టి కీర్తన 16:9 అలాగే ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, ఈ పరిశుద్ధిని నీవు కుళ్ళుపట్టనీయవు. అలాగే పాత నిబంధనలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనము, అలాగే కీర్తనల గ్రంథంలో 16వ కీర్తన 9వ వచనము, అలాగే మత్తయి సువార్తలో మనం ఇంతకుముందు చదువుకున్నట్లుగా, లూకా సువార్తలో మనం చదువుకున్నట్లుగా యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి ముందుగానే చెప్పబడ్డట్టుగా మనము ఆ వచనాలను బట్టి మనం అక్కడ అర్థము చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానములకు గల రుజువులతో మనము ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనము చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన పునరుద్ధానం చెందలేదని, ఆయన శిలువ వేసి చంపబడలేదని చాలా మంది మరి లోకంలో అబద్ధపు ప్రచారాలు కూడా చేసేవారు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మీద మరణించలేదు, ఆయన చనిపోవడం ముందే తన శిష్యులు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళారు, అసలు ఆయన సమాధి చేయబడలేదు, ఆయన పునరుద్ధానమే చెందలేదని చెప్పేసి ప్రచారం చేసేవారు చాలా మంది ఉంటారు. కాబట్టి మధ్యాహ్న కాలంలో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం కదా రుజువులతో మనం పరిశుద్ధ గ్రంథం గురించి మనము చూద్దాం. మొట్టమొదటి రుజువు ఏంటంటే తెరవబడిన ఖాళీ సమాధి. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం కదా మొట్టమొదటి రుజువు ఏంటంటే తెరవబడినటువంటి ఖాళీ సమాధి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పట్టుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం చెందాడు అనడానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే తెరవబడినటువంటి ఖాళీ సమాధి. ఇప్పటికి కూడా నేటి వరకు కూడా ఇశ్రాయేలు దేశంలో యేసుక్రీస్తు ప్రభు ఏ సమాధిలో ఆయన సమాధి చేయబడ్డాడో, ఏ సమాధిలో నుంచి ఆయన సజీవంగా తిరిగి లేచాడో, ఇప్పటికీ ఆ సమాధి అలాగనే చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుడి బిడ్డలందరూ కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసి వచ్చి నిజమే అని చెప్పేటువంటి వారు చాలా మంది మనము చూస్తూ ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అనడానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే అది ఇవ్వబడినటువంటి ఖాళీ సమాధి. ఇది మొదటి రుజువు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం గల రుజువుల్లో
రెండవ రుజువు ఏంటంటే ప్రధాన యాజకులు చేసినటువంటి అబద్ధపు ప్రచారము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుంటున్నప్పుడు మొదటి నుంచి 10 వచనాలలో యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచాడు, సమాధి ఖాళీగా ఉంది చూడండి అని చెప్పే దూత సమాధి దగ్గర కూర్చున్న స్త్రీలతో చెప్పాడు. 11వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు వారు వెళ్ళుచుండగా కావలి వారిలో ఒకరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పింది. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి ఏమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధించబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేవకపోతే ప్రధాన యాజకులు అబద్ధాన్ని ప్రచారం చేయాల్సిన పని లేదు. వారు సైనికులకు డబ్బిచ్చి తప్పుడు ప్రచారాలు చేయాలన్న పని లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన 3వ దినమున సజీవంగా తిరిగి లేచాడు కాబట్టి వారు సైనికులకు కొంత ద్రవ్యాన్ని లక్షముగా ఇచ్చి బాబు మీరు తప్పుడు ఆయన తిరిగి లేచాడంటే సమస్య ఆయన దేవుడు అని చెప్పేసి మేము అంగీకరించాల్సి ఉంటుంది. కాబట్టి సైనికులు కొంత ద్రవ్యాన్ని ఇచ్చి మేము నిద్రిస్తుండగా ఆయన శిష్యులు వచ్చేసి ఆయన శవాన్ని తీసుకొని వెళ్ళిపోయారు అనే తప్పుడు ప్రచారాన్ని మీరు చేయాలని చెప్పేసి వారు చెప్పినట్లు మనం కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి రెండవ రుజువు ఏంటంటే ప్రధాన యాజకులు చేసినటువంటి ప్రచారం రెండవ రుజువు. తర్వాత ప్రభువు యొక్క ప్రత్యక్షతలు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఈ ఈస్టర్ సండే రోజు ఆయన ఏ ఆదివారం రోజునైతే ఆయన పునరుద్ధానం చెందాడు, సజీవంగా ఆయన తిరిగి లేచాడు, అదే రోజున 5 సార్లు మరి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. కొంతమంది స్త్రీలకు అలాగే శిష్యులకు. తర్వాత ఆయన పరలోకము ఆరోహణ కాకముందు 6 సార్లు శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే పెంతెకోస్తు దినము నుండి బైబిల్ గ్రంథం పూర్తయ్యేలోగా 47 సార్లు ఆయన తను తాను ప్రజలకు సజీవంగా దేవుడి తను కనపరుచుకున్నాడు. కాబట్టి 3వ రుజువు ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన తన శిష్యులకు అలాగే మన సమాజం దగ్గరకు వచ్చిన స్త్రీలకు అలాగే మరికొంతమంది శిష్యు పౌరులు కానీ చెప్పడు కానీ యోగాను కానీ ఆయన అనేక మార్పులు అద్భుతాలను జీవులుగా ఆయన ప్రత్యక్ష పంచుకున్నప్పుడు మనము చూస్తూ ఉంటాం. కాబట్టి 3వ రుజువు ఏంటంటే ప్రభు యొక్క ప్రత్యక్షతలు. తర్వాత 4వ రుజువు ఏంటంటే మార్చబడినటువంటి జీవితాలు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడో తన శిష్యులకు ఆయన ఎప్పుడైతే తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ తర్వాత పేతురు యోహానులు వారు దేవుని శక్తి చేత నింపబడిన వారై వారు ధైర్యంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. ఇప్పుడు మనం చదవబడినటువంటి అపోస్తల కార్యంలోనే పేతురు అంటాడు కదా, ఏ యేసుక్రీస్తు ప్రభునైతే మీరు సిలువ వేసి చెప్పారో ఆ యేసును దేవుడు మృతుల్లో వచ్చి సజీవంగా ఆయనను తిరిగి లేపాలని చెప్పేసి పెంతెకోస్తు దినమున అనేక మంది ప్రజలు వేల మంది ప్రజలకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను కూర్చున్న సాక్ష్యాన్ని పేతురు ధైర్యంగా చెప్పినప్పుడు మనము చూస్తాం. అంతకు ముందు ఆయన ఒక చిన్న పిల్ల అడిగితేనే కదా నువ్వు యేసుతో ఉన్నవాడే కదా అన్నప్పుడు లేదు అమ్మతోడు అన్నట్టు ఒట్టు పెట్టుకొని ఆయన నాకెవరో తెలియదని చెప్పేసి పారిపోయినటువంటి ఆ పేతురు తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన తర్వాత తను తాను సజీవులుగా పేతురు ప్రత్యక్షపరుచుకున్న తర్వాత అదే పేతురు తిరిగి వాడు పారిపోయినటువంటి వాడు ఎవరో నాకు తెలియదని చిన్నపిల్లలు అడిగినట్టు ఒట్టు పెట్టుకుని ఆ పేతురే ధైర్యంగా పెంతెకోస్తు పండుగ దినమున ఆయన అనేక వేల మంది ప్రజలందరూ చేరి వచ్చినప్పుడు ఏ ఏడునైతే మీరు సిలువ వేసి చెప్పారో అదే ఏడును తండ్రి అయిన దేవుడు మృతులకు సజీవంగా తిరిగి లేపాడు అని చెప్పేసి ఆ యేసుని గురించి పేతురు ధైర్యంగా సాక్ష్యమిచ్చినప్పుడు మనము చూస్తూ ఉంటాం. అలాగే ఆ అపోస్తలులు అదే యేసుక్రీస్తు ప్రభు కోసము తమ ప్రాణాలను వారు బలిగా అర్పించినట్టుగా వారు హతసాక్షులైనట్టుగా మనం
మనము చూస్తూ ఉంటాం. అలాగే ఆదిమ సంఘములు అనేక మంది విశ్వాసం కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు వారు తమ ప్రాణార్పణంగా పోతున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాం. స్టెఫెను ఆయన హతసాక్షుడైన యేసు క్రీస్తు, అలాగే పౌలు హతసాక్షుడయ్యాడు, పేతురు అనేక మంది అపోస్తలులు హతసాక్షుడయ్యారు. అంత మాత్రం కాదు, రెండు మధ్యలో మరి పర్వాలనేటువంటి అన్న కూడా ఆయన యేసు క్రీస్తు ఆయన హతసాక్షిగా మారిపోయాడు. ఒకవేళ యేసు క్రీస్తు ఆయన దేవుడే కాకపోతే, ఆయన పునరుద్ధానమే చెందకపోతే, ఆయన తాను చెప్పినట్లుగా లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఆయన మూడవ దినం సజీవుడిగా ఆయన తిరిగి లేవకపోతే ఆయన దేవుడిగా ఉండేవాడు కాదు. ఈ రోజున అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు, అపోస్తులు, ఆదిమ సంఘంలో విశ్వాసులు ఎవరు కూడా అవకాశం అయ్యేటువంటి వారే కాదు. కాబట్టి నాలుగో రోజు ఏంటంటే మార్చబడేటువంటి జీవితాలు అనేకులు హతసాక్షులుగా తీసుకొరకు తమ ప్రాణాలను పోయడం ఇది నాలుగవ రుజువు. తర్వాత ఐదవ రుజువు ఏంటంటే ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచడం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన శరీరధారిగా బ్రతికున్నటువంటి దినములలో ఆయన ఇంటి వారే, ఆయన తోడబుట్టినటువంటి సహోదరులే ఆయన విశ్వాసము ఉంచలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యోహాను 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యేసు యూదయలో సంచరించనులక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలలో పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూసి, నీవు చేయించిన క్రియలు నీ శిష్యులను చూసినట్టుగా నీ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము, బహిరంగమున అంగీకరింపబడిపోవాడైనను తన పని రక్షణ జరిగిపడు, నీవు ఈ కార్యము చేయించిన ఎడల నీవే గొప్ప కనబరుచుకోమని చెప్పింది. ఆయన సహోదరులైనను ఆయన విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులైనను ఆయన విశ్వాసము ఉంచలేదు. అనగా ఆయన యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా బ్రతుకున్న దినములలో ఆయన తోడబుట్టిన సహోదరులు కూడా ఆయన విశ్వాసము ఉంచలేదు. తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయము 7వ వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, 1 కొరింథీ 15వ అధ్యాయము 7వ వచనము. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. సరిపోదు. ఇక్కడ యాకోబు అంటే యేసు క్రీస్తు సహోదరుల్లో ఒకడు. ఆయన పునరుద్ధరణుడైన తర్వాత తన సహోదరుడైనటువంటి యాకోబు తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్టుగా ఆయన బ్రతికుండగా యాకోబు క్రీస్తుని విశ్వసించలేదు. కానీ ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత తను తాను సజీవుడుగా మరి యాకోబులకు దేవుడు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు యాకోబు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్టుగా ఆ తర్వాత అదే యాకోబు పత్రికను రాసినట్టుగా తర్వాత అదే యాకోబు క్రీస్తు కొరకు హతసాక్షి అయినట్టుగా మన చరిత్రలో చూస్తాం. యాకోబు పత్రికను రాసింది యేసు క్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబే. ఆయన మొట్టమొదటి విశ్వాసం ఉంచలేదు. కానీ క్రీస్తు మరణించి 3వ దినం సజీవుడిగా తిరిగి లేచిన తర్వాత క్రీస్తు తను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ తర్వాత క్రీస్తుని విశ్వసించాడు, క్రీస్తు కొరకు సేవ చేశాడు, క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. తర్వాత యాకోబు పత్రికను ఆయనే రాశాడు. ఇది 5వ రుజువు. తర్వాత 6వ రుజువు మనం చదువుకుంటున్నప్పుడు 6వ రుజువు ఏంటంటే యూద మత ఛాందసుడు క్రైస్తవులను క్రీస్తును ద్వేషించి సంఘాన్ని హింసించినటువంటి పౌలు మార్చబడి ఆ తర్వాత అదే క్రీస్తు కొరకు అదే క్రీస్తు యొక్క సంఘం కొరకు ఆయన హతసాక్షిగా మారడం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు పౌలుని గురించి మనం అక్కడ చూస్తాం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుంటున్నప్పుడు పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందు ఉన్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాడు.
అతడు ప్రయాణం చేసి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా ఎవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషుల స్వరమేది కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడింది. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచిన ఏమీ చూడలేకపోయాడు కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించి అతను 3 దినములు చూపు లేక అన్నపానం ఏమీ ఉంచుకోలేదు. ఇక్కడ యూదా మత ఛాందస్తుడు క్రైస్తవులను క్రీస్తులు ద్వేషించి సంఘాన్ని హింసించినటువంటి పౌలు ఒకనొక రోజున యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు ఆయన తన జీవితంలో పొందుకొని ఆ తర్వాత ఆయన మారుమనసు పొంది క్రీస్తును తన రక్షకులుగా అంగీకరించి క్రీస్తు యొక్క రక్షణ సువార్తను అనేకమైన దేశాల్లో ఖండాల్లో ప్రకటించిన వాడు, అనేకమైన సంఘాలను స్థాపించినటువంటి వాడు, క్రీస్తు కొరకు హతసాక్షిగా మారినటువంటి వాడు. అలాగే 14 పత్రికల వరకు పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి వాడు పౌలు. మరి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధారణకు ఒక గొప్ప రుజువు. ఇది 6వ రుజువు. తర్వాత 7వ రుజువు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధారణ చెందినటువంటి ఈ ఆదివారం రోజులనే మరి ఆరాధన దినముగా మార్చబడింది. అంతకుముందు పాత నిబంధన కాలంలో శనివారం విశ్రాంతి దినం అనేటువంటిది లేదు, శనివారం ఆరాధన ఉండేటువంటిది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానము చెందినటువంటి ఆదివారం రోజున ఆ తర్వాత ఆదిమ సంఘం అంతా కూడా అదే రోజున వారు మరి ఆరాధన దినంగా పాటించినట్లు మనము చూస్తాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 7వ వచనము. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 7వ వచనము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనేటువంటి మాట. తర్వాత 1 కొరింథీ 16వ అధ్యాయము 2వ వచనము. 1 కొరింథీ 16వ అధ్యాయము 2వ వచనము. నేను వచ్చినప్పుడు చెత్తపోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యుద్ధ కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ప్రతి ఆదివారమున అనేటువంటి మాట. కాబట్టి అంతకుముందు విశ్రాంతి దినము శనివారం రోజున ఆరాధన అనేటువంటిది జరిగేది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన శుక్రవారం మరణించాడు. శుక్రవారం సాయంకాలంలో ఆయన సమాధి చేయబడ్డాడు. తర్వాత ఆదివారం ఉదయకాల సమయంలోనే ఆయన మరణం నుండి తిరిగి సజీవుడిగా తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ఆదిమ సంఘం ఆదివారం రోజున మరి వారు ఆ సమాజంలో కూడుకున్నట్టుగా వారు ఆరాధన చేసినట్టుగా ఆరాధన అనేటువంటి ఆదివారం రోజుకు మార్చబడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానముకు గల రుజువుల్లో ఇది 7వ రుజువు. తర్వాత 8వ రుజువు ఏంటంటే పాత నిబంధన ప్రవచనములు. పాత నిబంధన ప్రవచనముల యొక్క నెరవేర్పు 8వ రుజువు. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 8 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నప్పుడు కీర్తనల గ్రంథం 16వ కీర్తన 8 నుంచి 11 వచనాల వరకు. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని పుల్లు పట్టనీయవు అనేటువంటి ఈ మాటలు అపోస్తల కార్యం 2వ అధ్యాయము 25 నుంచి 32 వచనాలలో మనం చదువుకున్నప్పుడు పేతురు ఈ మాటలను ఎత్తిపట్టి మరి ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అనేటువంటి విషయాలు ఆయన అక్కడ చెబుతూ ఉంటాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 25వ వచనం నుండి మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండదు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టము, నీ పరిశుద్ధిని కుంపట్టనీయము, నాకు జీవ మార్గమును తెలిపి నీ దర్శనం అనుగ్రహించిన ఉల్లాసంతో నింపెదవు.
చదవండి. సహోదరులారా, మూల పురుషుడు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త ఉండేది కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీదకి ఒకటి కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడికి, క్రీస్తు పాతాళంలో విలువబడలేదని, ఆయన శరీరము కూలిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఇక్కడ దావీదు యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి ముందుగానే ప్రవచన రూపకంగా కీర్తనల గ్రంథం 16వ కీర్తనలో ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానం ద్వారా ఈ ప్రవచనం కూడా నెరవేర్చబడ్డదని చెప్పింది. పాత నిబంధన లేఖనాలు ఎత్తుపట్టి పేతురు సువార్త ప్రకటించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అలాగే కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 2:7. కీర్తన 2:7. అక్కడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నా కుమారుడము, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని వినంతుల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఈ మాట అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 32 నుంచి 37 వచనాలలో ఈ ప్రవచనం నెరవేర్చబడ్డట్లుగా అక్కడ మనం చూస్తాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 32 నుంచి 37 వచనాల వరకు. 32 వచనాలు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చుకున్నాడని మేము నీకు స్వార్థ ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడు, నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు ఇక పుల్లు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదును అనుగ్రహించిన పవిత్రమైన వరములు మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని పుల్లు పట్టనియవని చెప్పుచున్నాడు. దావీదు దేవుడు సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి విధించిన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయారు, కానీ దేవుడు లేపిన వాడు పుల్లు పట్టలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానములకు రుజువులు ఏంటి అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు, వాటి యొక్క నెరవేర్పు. ఇది 8వ రుజువు. తర్వాత 9వ రుజువు ఏంటంటే క్యాలెండర్. ఏదైతే మనం దాటుకున్నామో యేసుక్రీస్తు ప్రభు ఆయన జనన మరణ పునరుద్ధానం తర్వాత, మరి ఆయన పునరుద్ధానం తర్వాత క్రీస్తు శకం అనేటువంటిది ఏర్పడ్డట్టుగా మనము చూస్తూ ఉంటాం. యేసు మనం ఏదైనా సమయాన్ని రాసేటప్పుడు బీసీ అని చెప్పేసి ఏడి అని చెప్పేసి రాస్తూ ఉంటాం. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు పూర్వము. క్రీస్తు తర్వాత క్రీస్తు శకం అని చెప్పేసి కాలం ముందుగా విభజించబడింది ఆయన పునరుద్ధానము తర్వాత. ఏడి అంటే అర్థం ఏంటంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్, అంటే మన ప్రభువు సంవత్సరములు లేదా మన ప్రభువు దినములు అనేటువంటి మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి తను తాను సజీవుడై లోకానికి రుజువుపరుచుకున్నాడు కాబట్టి ఆయన పునరుద్ధానం తర్వాత ఈ కాలం అనేటువంటి ప్రపంచ చరిత్ర అనేటువంటిది ముందుగా విభజించబడ్డది. క్రీస్తు పూర్వం అని చెప్పేసి క్రీస్తు శకం అని చెప్పేసి ముందుగా ఈ కాలం అనేటువంటిది విభజింపబడడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దీన్ని అందరూ పాటించాల్సిందే. ఏ దేశమైనా సరే, ఏ మతం వాడైనా సరే, ఎవడైనా సరే, నీకు క్రీస్తు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా నువ్వు బీసీ అని చెప్పేసి అలాగే ఏడి అని చెప్పేసి ఖచ్చితంగా నువ్వు వాడము. ఎప్పుడు పుట్టావురా అంటే నా ప్రభు సంవత్సరంలో 1985 నేను 90 అని, లేదా 93 అని చెప్పేసి 90 అని చెప్పి క్రీస్తు శకం నేను 1985లో, నేను 1990లో పుట్టానని చెప్పేసి నువ్వు అక్కడ రాయాల్సింది. ఖచ్చితంగా క్రీస్తు శకం అని లేదా క్రీస్తు పూర్వం అని చెప్పేసి చరిత్ర ఆ విధంగా విభజించడం అనేటువంటి జరిగింది. కాబట్టి 9వ రుజువు ఏంటంటే క్యాలెండరే యేసు ప్రభువు నాయకుడి రుజువులో ఒక రుజువు. తర్వాత 10వ రుజువు ఏంటంటే పెంతెకోస్తు పండుగ దినం యొక్క అనుభవము అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు ఆయన బ్రతుకుండగానే చెప్పాడు, మరి బాబు నేను
మరణించి పునరుద్ధానం చెందిన తర్వాత నేను పరలోకంలో ఆరోగ్యమై వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను భూలోకానికి నేను పంపిస్తాను. ఆయన వచ్చి ఆయన మన శక్తి చేతులు మీరు బలపరుస్తాడు కాబట్టి మీరు భూ దిగంతుల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పేసి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానాన్ని శిష్యులకు ఆయన చేయడము జరుగుతుంది. కాబట్టి ఆయన 3వ దినం సజీవులుగా తిరిగి లేచాడు. కొన్ని దినముల వరకు ఆయన భూమి మీద అనేక తమ తాను సజీవులుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకనొక ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. పెద్దపోతు పండుగ కూడా పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద దిగి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత ఆదిమ సంఘం అపోస్తలులు వారు బలపరచబడిన వారు దిగంతుల కూడా వెళ్ళినట్టుగా దిగంతుల వరకు దేవుని సంఘటన జరిగించినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. కాబట్టి 10వ రోజు ఏంటంటే పెద్దపోతు పండుగ దిన అనుభవం పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి దిగి రావడం, ఇది 10వ రోజు. తర్వాత 11వ రోజు ఏంటంటే అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్తలో ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే 3 భాగాలు ఉన్నాయి. ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం. ఈ 3 విషయాల గురించే అపోస్తలులు వారు ప్రకటించిన సువార్తలో ఈ 3 విషయాలు మనము చూస్తాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చదువుకుంటున్నాము. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనము. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము వృద్ధి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్త. అపోస్తలులు ప్రకటించిన సువార్తల్లో పునరుద్ధానం అనేటువంటిది ప్రాముఖ్యమైన భాగంగా వాళ్ళు చెప్పేటువంటి వారి యొక్క సువార్తలు. కాబట్టి ఈ 11 రుజువులలో మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణంలో నుంచి తిరిగి లేచాడు. తను తాను సజీవుడిగా లోకానికి రుజువుపరుచుకున్నాడు. దాని దగ్గర మొట్టమొదటి రుజువు ఏంటంటే ఖాళీ సమాధి. 2వది ప్రధాన యాజకులు చేసిన అబద్ధపు ప్రచారం. 3వ రుజువు ఏంటంటే ప్రభు తన శిష్యులకు అపోస్తలులకు ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోవడం. 4వదిగా మార్చబడినటువంటి జీవితాలు. అంతకుముందు అపోస్తలులు యేసెవరో అని చెప్పేసి పారిపోయాడు. ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత యేసు కొరకు ధైర్యంగా నిలబడి హతసాక్షులు అయిపోయాడు. ఇది 4వ రుజువు. 5వ రుజువు ఏంటంటే యేసుక్రీస్తు సహోదరుడికి యాకోబు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం, హతసాక్షిగా మారిపోవడం, యాకోబు పత్రికను దేవుని కొరకు రాయడం. ఇది 5వ రుజువు. తర్వాత 6వ రుజువు ఏంటంటే పౌలు మార్పు చెంది క్రీస్తు కొరకు హతసాక్షిగా మారడం. తర్వాత 7వ రుజువు ఏంటంటే ఆరాధన ఆదివారం రోజుకి మార్చబడడం. తర్వాత 8వ రుజువు ఏంటంటే పాత నిబంధన ప్రవచనాల యొక్క నెరవేర్పు. అలాగే 9వ రుజువు ఏంటంటే క్యాలెండర్ ఏదైతే ఉందో అదే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అయ్యాడనడానికి రుజువు. యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత ప్రపంచ చరిత్ర కాలం ముందుగా వివరించబడింది. పూర్వమని క్రీస్తు శకమని చెప్పేసి. తర్వాత 10వ రుజువు ఏంటంటే పెంతెకోస్తు యొక్క అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడి భూమికి దిగి రావడం, 10వ రుజువు. తర్వాత 11వ రుజువు ఏంటంటే అపోస్తలులు ప్రకటించినట్టు సువార్తలో ప్రాముఖ్యమైన భాగం పునరుద్ధానం గురించి వారు బోధించడం. 11 రుజువులను బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన లేఖనాల ప్రకారం మరణించాడు. లేఖనముల ప్రకారమే ఆయన సమాధి చేయబడ్డాడు. ఇంతకుముందు యెషయా 53వ అధ్యాయంలో నేను చదివాను. భక్తిహీనులతో అతనికి సమాధి నియమించాడట. కానీ ధనవంతుడి యొద్ద అరిమర్త యోగ్యత అయినటువంటి ధనవంతుడు తన కొరకు తొలగించుకునేటువంటి సమాధిలో యేసుక్రీస్తు ప్రభువును సమాధి చేసిన మాట వల్ల చూస్తాం. కాబట్టి లేఖనముల ప్రకారం క్రీస్తు మరణించాడు, లేఖనముల ప్రకారం క్రీస్తు సమాధి చేయబడ్డాడు. అదే లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున సజీవంగా తిరిగి లేచాడు. ఇది అపోస్తలులు ప్రకటించినటువంటి సత్య సువార్త. ఇప్పుడు ఒకవేళ క్రీస్తు పునరుద్ధానం చెందకపోతే, క్రీస్తు
లేపబడకపోతే జరిగేటువంటి నష్టం ఏంటి అని మనం చదువుతున్నప్పుడు, ఒకవేళ క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మకపోతే, క్రీస్తు ఒకవేళ మూడో దినానికి తిరిగి లేపబడకపోతే కలిగేటువంటి నష్టం ఏంటంటే మనము చూద్దాం. మొదటి కొరకు 15వ అధ్యాయంలో 12వ వచనం నుండి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అనగా క్రీస్తు పునరుద్ధానం చెందకపోతే, క్రీస్తు పునరుద్ధానాన్ని మనం నమ్మకపోతే సువార్త ప్రకటన వ్యర్థమేనట. తర్వాత మన విశ్వాసం కూడా వ్యర్థమే. అలాగే అపోస్తులందరూ కూడా అబద్ధ సాక్షులు అయిపోతారు కదా. అక్కడ క్రీస్తు తిరిగి లేకపోతే వాళ్ళు ప్రకటించిన సువార్తలో ప్రాముఖ్యమైన భాగం ఏంటి? లేఖనముల ప్రకారం క్రీస్తు మరణించాడని, లేఖనముల ప్రకారం క్రీస్తు సమాధి చేయబడ్డాడని, లేఖనముల ప్రకారమే క్రీస్తు మూడో దినాన తిరిగి లేచాడని అపోస్తలులు సువార్త ప్రకటించారు. ఒకవేళ క్రీస్తు పునరుద్ధానం జరగకపోతే అపోస్తలులందరూ కూడా వారు సత్య సాక్షులు, వారు అబద్ధ సాక్షులు అవుతారు. వారు ప్రకటించిన సువార్త అబద్ధమైపోతుంది. ఆ సువార్త తమ విశ్వాసం ఇచ్చిన వారి యొక్క విశ్వాసం కూడా అది అబద్ధపు విశ్వాసమే అవుతుంది. ఈ మూడు నష్టాలు. తర్వాత మాట మనం చదువుతున్నప్పుడు 15వ వచనం, దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్షులు చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేము దేవుడి విషయమే అబద్ధపు సాక్షులు అవ్వబడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే గౌరవాన్వితమైనము అనేటువంటి మాట. ఒకవేళ క్రీస్తు పునరుద్ధానమే జరగకపోతే నశించిన వారందరూ కూడా వారు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మన విశ్వాసం వ్యర్థమైపోతుంది, సువార్త ప్రకటన వ్యర్థమైపోతుంది, అలాగే మన నిరీక్షణ కూడా వ్యర్థమైపోతుంది క్రీస్తు నియమపోతే. కాబట్టి అంత్య దినాల్లో అనేకులు క్రీస్తు మరణించలేదని, ఆయన సమాధి చేయబడలేదని, ఆయన తిరిగి లేపబడలేదని అనేకులు అబద్ధాలు ప్రచారం చేసుకుంటుండగా పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి, ఆయన రాకడ గురించి రాయబడినటువంటి ఆ లేఖనాలను బట్టి, ఆయన మనం చూపించిన రుజువులను బట్టి మరి మధ్యన కాలంలో ఆయన పునరుద్ధానాన్ని విశ్వాసించుగా, ఆయన పునరుద్ధానం చేసినట్టుగా ఒకనొక యేసు క్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకానికి రెండవ వారి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏనాడైతే మూడో దినాన సజీవులుగా ఆయన తిరిగి లేపబడ్డారు. ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఒకనొక తిరిగి లేపబడతారట. మొదటి తెస్సలోనిక పత్రికలో ఆ మాట మనము చూస్తాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడక నిమిత్తము నిద్రించుచున్న వారిని చూసి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీకు చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరదు. ఆర్భాటంతోనూ ప్రధానమైన శక్తులతోనూ దేవుని ఎదురుతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు. ఆ మీదకి సజీవులమై నిలిచినట్టు మనకు వారితో కూడా ఏకంగా ప్రభుత్వం ఎదుర్కొంటూ ఆకాశ మండలంలో దేవుళ్ళ మీద కొట్టుకోబడుతుంది. కాబట్టి మనకు సదాకాలం ప్రభుత్వంలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరికొకరు ఆదరించుకోండి. తర్వాత మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో కూడా మనం 50వ వచనం నుండి 54వ వచనంలో కూడా అదే మాట మనము క్రీస్తు ఎలాగైతే తిరిగి లేచాడో మనందరూ కూడా దేవుడు ప్రమాణం రోజున ఆయన సజీవులుగా మనం తిరిగి లేకపోతాము. క్రీస్తు ఎలా పునరుద్ధానం చెందాడో
మనము కూడా ఒకనొక రోజున పునరుద్ధానం మనము చెందబోతున్నాము. మహిమా శరీరాన్ని మనం ధరించుకున్న వారిపై దేవుని యొక్క రాజ్యంలో మనం అందరం కూడా చేర్చబడబోతున్నాం. కాబట్టి మధ్యాహ్న కాలంలో క్రీస్తు లేఖనముల ప్రకారం ఆయన జన్మించాలని, లేఖనముల ప్రకారం ఆయన మరణించాలని, లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాలని, అదే లేఖనముల ప్రకారం ఆయన మూడో దిగువ సజీవంగా తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువు. ప్రార్థన చేసుకుందాం. అందరము లేచినపడదాం. కృపగల మా దేవ, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు ప్రపంచమంతా కూడా మీ యొక్క పునరుద్ధాన దినములు పండుగలా జరుపుకుంటున్నాం ప్రభు. అంటే ఈ సంవత్సరం కూడా మీ పునరుద్ధాన దినమున మేము సజీవులుగా మీ పాదాల చింతకు చేరి వచ్చి మీ జనన మరణ పునరుద్ధానం గురించినటువంటి ధ్యానాలు మేము చేస్తూ మీ ఆరాధనలో పాలుపంపులు పొందడానికి మీరు ఇచ్చిన గొప్ప గొప్ప స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో అనేకమైన అబద్ధ బోధకులు లేచి ఆయన క్రీస్తు ఆయన చనిపోలేదని, సమాధి చేయబడలేదని, ఆయన సమాధిలో నుంచి తిరిగి లేపబడలేదని ఆనాడు ప్రధాన యాజకులు ద్రవ్యమిచ్చి సైనికుల చేత అబద్ధాన్ని ప్రచారం చేయించినట్లుగా ఈ లోకంలో ఉన్న అనేక మంది మతోన్మాదులు కూడా క్రీస్తు పునరుద్ధానం గురించిన అబద్ధ ప్రచారాలు ఈ లోకంలో వారు చేపిస్తూ ఉంటుండగా తండ్రి, మీ లేఖనాలలో సెలవిచ్చినట్లుగా, మీ లేఖనాలు ఇంతవరకు మేము చదివినట్లుగా, మీ లేఖనాలు మేము పరిశీలన చేసినట్లుగా, పరిశోధించినట్లుగా మీ లేఖనాలు ఉన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించిన వారమే. మా విశ్వాసంలో ఆయన మేము ఏ విధంగా ఒక బలహీనమే కాకుండా మీ యొక్క స్థిరులోనే అంతవరకు మీరు నిలిచి ఉండగలిగి మీ రాకడ కోసం సిద్ధపడుతూ మీరు రావాల్సిన ఎత్తబడే ఉండాలని మీ కృపణ, మీ సహాయం, మీ తోడు, మీ నడిపి అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.